హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఇలా ఉన్నారండి? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. రీసెంట్ టైమ్స్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తుంటే మనం పొద్దున్నే లేచి దేవునికి మొక్కుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటి అంటే మనందరం హ్యాపీగా అండ్ సేఫ్గా ఉండాలి అని చెప్పి కోరుకోండి. ఎందుకంటే ఆ జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తుంటే కూర్చున్న ప్లేస్లోనే లైక్ భయం వచ్చేస్తుంది అన్నమాట. సో అలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కాబట్టి సో బీ కేర్ఫుల్ గాయస్ అందరూ. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో పాస్ చేస్తాను అండ్ ఏదైనా తప్పుగా ఉన్నా ఏమున్నా కూడా కమెంట్ అయితే చేసేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే అసలు రీసెంట్గా ఎన్ని ఇన్సిడెంట్ వన్ బై వన్ జరుగుతూనే ఉన్నాయి. మనము ఎక్కడో ఉండి చూసి మనం ఒక 1 to 2 డేస్లో దాన్ని అయితే మర్చిపోతాము. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన ఫ్యామిలీస్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది ఉండిపోతుంది అన్నమాట. వాళ్ళు ఎంత ఏడ్చినా ఎంత ట్రై చేసినా అది రిటర్న్ బ్యాక్ రాదు. సో మొన్నట్లోనేమో కాశ్మీర్ అటాక్, వాళ్ళు జస్ట్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి జస్ట్ చూడడానికి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ తిరిగి రాలేదు. చాలామంది ఫ్యామిలీస్ అయితే లాస్ అయిపోయారన్నమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని. సో అది కోలుకుందాం అనుకునే లోపే మళ్ళీ ఇక్కడ ప్లేన్ క్రాష్ అయింది. సో ఇదైతే ఇంకా ఘోరంగా అన్నమాట. ఎందుకంటే ఆ ఫ్లైట్లో ఉన్న పర్సన్స్ 250 మెంబర్స్ చనిపోవడము ప్లస్ అన్ఎక్స్పెక్టెడ్గా అది వచ్చి బిల్డింగ్ని క్రాష్ చేసి బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కూడా మెడికల్ స్టూడెంట్స్ చనిపోవడం అంటే అది అసలు షాకింగ్ అనిపిస్తుంది అనమాట. నేను ఏ టాపిక్ని కూడా అంతగా ఇన్వాల్వ్ చేసుకోను, కానీ ఇప్పుడు మనం అప్పట్లో చిన్న ఉన్నప్పుడు పేపర్లో కానీ న్యూస్లో కానీ వస్తుండే చూసేవాళ్ళము, కట్ చేసి వదిలేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక టాపిక్ గురించి చాలా ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా పోస్ట్ చేయడం వల్ల అసలు అలాంటి న్యూస్ చూస్తేనైతే భయం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా అవునా కాదా కమెంట్ చేయండి. ఈ సోషల్ మీడియా రన్ చేసే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అసలు ఏ పర్పస్కి పోతున్నారు ఏంటి అనేది అప్పట్లో మనకు తెలుస్తుండేనే, ఇంత చనిపోయారా అయిపోయింది అంతే. కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కంప్లీట్గా మొత్తం మన సోషల్ మీడియాలో అయితే పోస్ట్ అయిపోతుంది. సో మనం ఒక్క రీల్ చూస్తే వాళ్ళ కంప్లీట్ బయోగ్రఫీ మొత్తం మనకి సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మన జనరేషన్ అప్డేట్ అయిన అప్పటి నుండి మనం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కొంతమంది ఎట్లా అంటే దాన్ని చూసే భయపడేలాగా అయిపోతుందన్నమాట సోషల్ మీడియా. ఇంకా న్యూస్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఒకటి జరిగితే ఒకటి కన్వే చేస్తారు. సో అదంతా కామన్ అన్నమాట, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేసుకుంటారు. సో మనం అదంతా పక్కకు పెట్టేస్తే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ ప్రకారం చూస్తే మనకి కొన్ని కొటేషన్స్ ఉంటాయి. లైఫ్ ఈజ్ టూ షార్ట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అని ఉంటుంది కదా. సో అది అప్పట్లో నవ్వుతుండే మనం ప్రతి ఒక్కరము, అదంతా డైలాగ్స్ అవన్నీ అంత కొటేషన్స్ అవేం ఉంటాయి అంతగా అని అనుకునే వాళ్ళం కదా. కానీ ఇప్పుడు లైఫ్ ఈజ్ టూ షార్ట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్. ఎందుకంటే మనకున్న చిన్న టైంలోనే మన లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి, లైక్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ పక్కకు పెట్టేస్తే హ్యాపీగా ఉండాలి. లేని దానికోసం ఆరాటపడి ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఉరుకుపాట్లు చేసడం బంద్ చేసి, సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూసిన తర్వాత మనము మన లైఫ్ని కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకొని కొంచెం హ్యాపీగా ఉండడానికి, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్, ఎప్పుడు ఎవరికి ఏదైనా జరగవచ్చు. ఈ మూమెంట్ జరగవచ్చు, నెక్స్ట్ మూమెంట్ జరగవచ్చు. ఎప్పుడు ఎక్కడో జరిగింది చూస్తున్నాము, అందుకోసమే మనకు అంతగా ఉండదు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మాత్రం వెరీ హార్ట్ బ్రేకింగ్ అండి. అసలు తీసుకోలేకపోతున్నారు చాలామంది. ఎట్లా అంటే మనము ఎక్కడో ఉండి చూస్తున్నాం కాబట్టి మనకు అంత ఫరక్ పడదు, కానీ అక్కడ ఉండి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏరియా వాళ్ళు లేదా అలా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత పెయిన్ఫుల్ ఉంటారు. ఒక ఫ్యామిలీ మెంబర్ని కోల్పోతున్నారు అంటే అది చాలా హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. సో అందుకోసమే నేను చెప్పేది ఏంటి అంటే ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు అయితే లైఫ్ అనేది చాలా షార్ట్. ఆల్రెడీ గాడ్ అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసి పంపించేసిండు మనల్ని. సో ఆ ప్రిపేర్ చేసిన దాన్ని మనం బ్రేక్ చేయలేము, ఏదో ఫుల్ పుణ్యాలు చేస్తే తప్ప మనం అది బ్రేక్ చేయలేము. అందుకోసమే ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ ప్లేన్ క్రాష్ విషయానికి వస్తేనైతే అందులో 240 మెంబర్స్ చనిపోవడం అంటే ఘోరం అన్నమాట. ఒకటి జరుగుతుంది అయిపోతుంది అనే లోపే ఇంకొకటి వస్తుంది. సో అందుకోసమే ఎక్కడికి వెళ్ళినా కూడా బీ సేఫ్ అండ్ జాగ్రత్తగా ఒక అడుగు ముందుకేస్తున్నాము అంటే కొంచెం ఆలోచించి అక్కడ ఏం జరుగుతుంది అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఎంత దృష్టిలో పెట్టుకున్నా కూడా గాడ్ ప్రిపేర్ చేసిన ప్లాన్ అయితే బ్రేక్ చేయలేము. అందుకోసమే ఎవ్వరం ఎప్పుడు ఎట్లా ఉంటామో తెలియదు కాబట్టి హ్యాపీగా సేఫ్గా ఉండడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను కోరుకునేది ఇది ఒక్కటే. సో ఈ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే
చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపిస్తుంది. ఆ డెడ్ అయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ వాళ్ళు బీ బ్రేవ్గా ఉండాలి, బీ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ప్రేయర్ చేయడం తప్ప ఇంకొక విషయం ఏమీ లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సేఫ్గా డ్రైవ్ చేసి సేఫ్గా ఉండండి. అంటే మీ సరౌండింగ్స్లో సేఫ్గా ఉండేటట్టయితే చూసుకోండి. అసలు ఎప్పుడు ఇవన్నీ జరగడం ఆపుతాయో అసలు అర్థమే కావట్లేదు. జూన్ స్టార్ట్ అయిన తర్వాత లైక్ ఈ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయో ఏమో వింటుంటేనే చాలా భయంగా అనిపిస్తుంది కదా. సో ప్లీజ్ కొంచెం కాషియస్గా ఉండండి అన్నమాట. ఎక్కడున్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా ఛానల్ నుంచి అయితే నేను చెప్పాల్సింది ఏంటి అంటే హ్యాపీగా ఉండండి. లైఫ్ అనేది టూ షార్ట్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండండి. మీకు ఉన్న దాంట్లో కొంచెం సహాయం చేసి హెల్ప్ఫుల్గా ఉండండి. అంతకంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. కరెక్టా కాదా, ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయాలనే విషయం కరెక్టా కాదా అనేది నాకైతే కమెంట్ చేయండి. బాయ్.